హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా సంక్రాంతి అయింది కదా, ఇంకా ఈ రోజు అయితే సంక్రాంతి అయిపోయింది. ఈ రోజు సంక్రాంతి నేను ఇలా ముగ్గులు వేసానండి. ఇలా చాలా పెద్ద ముగ్గు చిన్నగా సింపుల్ గా మొదలు పెట్టాను. అలా అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. వీటికి చుక్కలు ఉండవు కదండి, మనం ముగ్గు డిజైన్ అలా ఆలోచిస్తూ అలా వేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎంత పెద్దగా అయినా సరే పెట్టేసుకుంటూ ఇలాంటి డిజైన్ ముగ్గులు అయితే కదా. బాగుంది అయితే ఏం పెట్టలేదు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. అలాగే అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజున ఆ రోజు ఇలాగా నైట్ ముగ్గులు పెట్టిన పడిపోతానండి. సంక్రాంతి రోజు ఏదో అంటారు. నిన్నైతే ఆయన వచ్చాడండి, సరదాగా వాళ్ళు వచ్చారు కదండి. ఈ రోజు సంక్రాంతి సంబరాలండి ఇవన్నీ. కొమ్మదాస్ అంటారు కదా, అదే పప్పు దాగులో పడిపోతానన్నాడు. ఆయన వచ్చాడనమాట. ఆయన మాటలు కూడా వినండి. దెబ్బలాడుతున్నారండి. డబ్బు కావాలంటే మన ఆంధ్ర బ్యాంక్ రమ్మన్నారు. 1,86 కోట్లు మిగిలిపోయింది బ్యాంకు. అంతేగాని అత్త కోడలు ఒక ఇంట్లో ఉండొద్దు అన్నారు. అత్తగారు తిట్టించుకుంటుందని కోళ్ళ సీపులు కట్టించుకుంటుంది. అక్కడి నుంచి బావగారు బాధలో పడుతున్నారు. ఏప్రాలు ఈలో పడిపోతుంది, తోటి కోడలు సందులో పడుతుంది, మధ్యగారు మడుగులో పడుతున్నారు. అత్త కోడలు మధ్యరాకాన్ని సాడీలు చెబుతారు ముసలోళ్ళు అందరిని వైజాగ్ తీసుకురమ్మన్నారు జగన్ గారు. అంతేగాని డబ్బుకి దానికి లోట్లేదండి. మా ఇంటి వద్ద కోత కద్దానమా వల్లమాల గుమ్మడికి అంత బంగారం తీసుకొని నెడతో ప్రెసిడెంట్ గారు ఇంటికి వెళ్ళాను. కాపీ ఇయ్యాడంటే కాపీ ఇచ్చుకొని తలకండ వేసుకుంటాను. కుక్క నమ్ముట్టుకుందా కాదు, కుక్క తోక ముడిచింది. చొప్పల పోతానండి. కొన్ని మంచిని పోయింది అమ్మ. ఇన్నాళ్ళకి మళ్ళీ చొప్పల పోతుంది. తర్వాత ఇంకా ఈరోజు సంక్రాంతి కదండి, పెద్దల పండుగ. మన గతించిన పెద్దలందరినీ కూడా ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళకి ఇష్టమైనవన్నీ నైవేద్యంగా పెడతాం కదా, అదన్నమాట. నేను ముందు మాకు వీరభద్ర స్వామి ఉన్నాడండి. ఆ స్వామికి విరగని అత్తలం ఉంటుంది కదా, అరటిపళ్ళు అంటే ఇష్టం అన్నమాట ఆయనకి. విరగని అత్తలం పెట్టి అలాగే గారెలు, పాయసం, అరిసెలు, అలాగే ఒక సున్నుండ, అటుకులు, బెల్లం ఇవన్నీ నివేదించామండి. తర్వాత మా అత్తయ్య గారికి మావయ్య గారికి కూడా ఈరోజు అన్నీ పెట్టుకుని దండం పెట్టుకున్నాము. ఇదైతే మా మేనత్త ఉందండి, ఆవిడ పుణ్యస్త్రీ కాబట్టి ఇలాగా గాజులు, పువ్వులు, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ పెట్టి ఇంకా ప్రసాదాలు అయితే అందరికీ ఇవేనండి. ఇవి పెట్టుకొని వాళ్ళని తలుచుకుంటామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా మావయ్య గారు అన్నమాట. మా మావయ్య గారు కాలం చేసి చాలా అయిందండి. అత్తయ్య గారు కాలం చేసి అయితే ఒక 1 ఇయర్ అవుతుందన్నమాట. ఇద్దరికి కూడా ఇవన్నీ పెట్టి నమస్కరించుకున్నాము. అలాగే బట్టలు పెట్టుకుంటామండి మేము ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ పెట్టినవన్నీ ఎవరినైనా పిలిచి వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇవన్నీ పెట్టి మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి దండం పెట్టుకొని స్మరించుకోవాలండి వాళ్ళని. వీటికి వాళ్ళు సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తారనమాట. ఇదంతా పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు. అలాగే ఈరోజు కలగూర వండుతారు కదండి, కూర గుమ్మడికాయ, అలాగే కంద ఇవన్నీ వేసుకొని పులుసు వండుతారు కదా, అది అన్నం కూడా తర్వాత నైవేద్యంగా పెడతామన్నమాట. ఇప్పుడైతే ఇంకా వంట అవ్వలేదు, ఇవే రెడీ చేశాను. ఇలా పూర్తయిందండి. అలాగే వీరభద్ర స్వామికి పొగ వేసుకోవాలి కదండి, అవన్నీ పెట్టి పొగ వేసుకున్నాక సాంబ్రాన్ ధూపం వేసుకోవాలి కదా. తర్వాత అత్తయ్య మావయ్య వాళ్ళకి కూడా మేము నలుగురం కూడా, మా వారు మా పిల్లలు అందరం ధూపం వేసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నామండి. ఈరోజు సంక్రాంతి అయితే మాకు ఇలా పూర్తయిందనమాట. ఇంకా వంటలు చేసేప్పుడైతే వీడియో తీయలేదండి, తీసేవాళ్ళు లేరనమాట. తలో పనిలో ఉంటారు కదా, పిల్లలు అవి బయటకు వెళ్ళారు, అందుకోసమని ఇంకా వంటలు చేసేప్పుడు అది వీడియో తీయలేదు. అలాగే కర్రీ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, అదైతే అవ్వలేదన్నమాట. ఇదండి మా సంక్రాంతి వీడియో అయితేనే. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీరు చూసిన తర్వాత బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి.
అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇక తర్వాత అయితే ఇందులో నారు చూస్తున్నారు కదండి, ఇవి వంకాయ నారు అనమాట. బయట చెట్టుని ఒక కాయ ఎండిపోయి ఉంటే అలాగా నలుపుకుంటా చేత్తో తెచ్చి ఇందులో వేసాను. నాకే గుర్తులేదు వేసానని. ఇలా వంగ మొక్కలు అయితే చక్కగా వచ్చినాయి. వీటిల్ని తీసి నేను వేరే చోట వేస్తున్నాను అనమాట. అది కూడా ఇది మొన్న వారం క్రితం చేశాను. ఈ వీడియో ఎలాగో చిన్నదే ఉంది కదా అని ఇందులో యాడ్ చేశాను అనమాట. చూడండి, అందులో అవి కొంచెం బాగా ఎదిగిన వాటిని అలా తీసుకొచ్చి ఇలా కొంచెం ప్లేస్ ఉన్న చోట వేస్తున్నాను అనమాట. ఇవి వేసి వారం అవుతుంది అన్నాను కదండి, చక్కగా బతికినాయి అనమాట. మామూలుగా బయట అమ్మే నారైతే ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక పీకి కట్టలు కట్టి మనకి అమ్ముతారనమాట. ఇది చక్కగా మన ఇంట్లోనే పండింది, చెట్టుకి ఎండిపోవడం వల్ల చక్కగా బాగా వచ్చిందనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనం నారు కూడా ఇంట్లో వేసుకోవచ్చు అనే దాని గురించి చూపిస్తున్నానండి. ఇది మన చిన్న మిరప చెట్టు చాలా ఎక్కువ కాయలు ఇస్తూ ఉంటుంది కదా, ఆల్రెడీ మీకు వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను. అది కూడా చూడండి, ఇది కూడా అలాగా బాగా పైకి ఎదిగిన మొక్కల్ని రెండు తీసుకొచ్చి కొంచెం ఖాళీ ప్లేసు మట్టి గుల్లగా ఉన్న చోటల్లా వేస్తున్నాను అనమాట. వీటిని ఎలా ఉన్నాయి అనేది కూడా నేను అప్పుడప్పుడు వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇది అయిన తర్వాత మళ్ళీ ఆ చిన్న చెట్టుకి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నానండి. ఒక 10 రోజులు అయిందనుకుంటా ముందు కోసి, తర్వాత ఇవి కోస్తున్నాను. ఈ వీడియో అయితే భోగికి ఒక 4 రోజుల ముందన్నమాట. ఇక్కడ కోసిన పచ్చిమిరపకాయలనే నేను పచ్చి పులుసులో వేసానని చెప్పాను కదండి, అవన్నమాట. చాలా కారంగా ఉన్నాయి, పెద్ద సైజు కూడా వచ్చినాయండి. అందుకే నాకు మిరప చెట్టే ఎన్నిసార్లు చూపిస్తారని మీరు అనుకోవద్దు, బాగా అనిపించిందండి. అందుకే మళ్ళీ తీస్తున్నాను అనమాట. పచ్చిమిర్చితో బరువుతో అది అలా కిందకి పడిపోతుంది, మంచి విత్తనం అనమాట. ఇలాంటిది మళ్ళీ మనం ఎండబెట్టుకుని వేసుకుంటే చాలా మొక్కలు అయితే వస్తాయి. నాకైతే ప్లేస్ లేదు కాబట్టి నేను ఇంకా ఆ పని అయితే చేయట్లేదు, వీటిని వంటలో వాడుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మంచి కలర్లో పొడవుగా పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చినాయండి, ఎక్కువే ఉన్నాయి. అది అలా కొమ్మ బరువుకి వాలిపోయిందనమాట. పచ్చిమిర్చి చెట్టు చాలా డెలికేట్గా ఉంటుంది కదండి, అందుకే కొమ్మలతో వచ్చేసినాయి, నేను సరిగా కొయ్యలేదు కాబట్టి. ఆ కొమ్మ వచ్చేసిన చోట మళ్ళీ మనకి 2-3 కొమ్మలు వస్తాయండి. దాన్ని స్టెప్ కటింగ్ అంటారు కదా, అలాగా ఒక్కో చోట మనం విరిచేసాం అనుకోండి, ఒక కొమ్మ విరిస్తే అక్కడ 3 కొమ్మలు వస్తాయన్నమాట. దాన్ని బట్టి చెట్టు గుబురుగా అవుతూ ఉంటుంది. మనం మనసు పెట్టి ఇంట్రెస్ట్గా చేయాలి, మొక్కలకి ఏం చేసినా సరేని. నేను దీనికైతే అంతగా పెద్దగా పట్టించుకోలేదండి, చెప్పాను కదా ఈ మధ్య మొక్కల గురించి అంతగా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ప్లేస్ లేదు కాబట్టి దాన్ని ఇంకా అలా ఆపుకుంటున్నాను అనమాట. సాధ్యమైనంత మట్టుకు కుండీల్లో పెంచడానికి అయితే చూస్తున్నాను. ఇదండి సంక్రాంతి వీడియో, ఎలాగో చిన్నదే ఉంది కదా అని యాడ్ చేశాను. మళ్ళీ ఆ వీడియో ఏంటి ఈ వీడియో ఏంటి అని అనుకుంటారు కదా అని చెప్తున్నాను అనమాట. ఈ చెట్టుకే ముగ్గుపోయినాయి చూసారా కొన్ని. ఏ రోజుకి ఆ రోజు వంటకి కావాల్సినవి కోసుకోవచ్చు, కానీ నాకు ఒకసారి ఇలా హార్వెస్ట్ చేసి మీ అందరికీ చూపించాలని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను కొయ్యట్లేదన్నమాట మధ్యలోని. ఎప్పుడైనా అవసరమైతే కూరకి కోస్తూ ఉంటాను. ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేశాను కదా, మళ్ళీ ఎప్పటికి వస్తాయో చూద్దామండి. మళ్ళీ వీటికి పచ్చిమిర్చి ఎన్ని వస్తాయి అనేది కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా పువ్వులు కూడా వచ్చినాయి, చాలా బాగుంది చెట్టు అయితేని. చుట్టూ ఇలా పాదులు అవి రావడం వల్ల వాటిని అల్లుకొని బాగా రావట్లేదు మొక్క అయితేని. అవన్నీ తీసుకొని క్లీన్ చేసేస్తే మొక్కలు బాగుంటాయి. చూడండి, పచ్చిమిర్చి అయితే ఎక్కువ వచ్చినాయి, బాగున్నాయి. ఇదంతా మీరు లాంగ్ అయిపోయింది అనుకోకుండా ఒక్కసారి పూర్తిగా చూడండి వీడియో అంతా కూడా, నా కోసం చూసి
ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఇది వరకు పాత వీడియోస్‌లో ఈ జామ చెట్టుకి నేను ఒక 3, 4 సార్లు జామకాయలైతే కోసానండి. ఈ మొక్క అక్కడి నుంచి తీసేయాల్సొచ్చిందనమాట. అందుకని అప్పుడు తీసేసేప్పుడు ఈ స్టెమ్ కటింగ్ అంతా చేశాననమాట. అంటే చుట్టూ ఉన్న కొమ్మలన్నీ కూడా కట్ చేశాను. మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి కదా! మళ్ళీ మనకి పూత స్టార్ట్ అయ్యి పిందెలవి వస్తాయి. అలాగే కరివేపాకు చెట్టు కూడా అలాగే చేశానండి. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు చిగుర్లు వచ్చాక ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. చూసారు కదండీ! ఇది నా సంక్రాంతి వీడియో అయితేని. మా అత్తయ్య గారు, మావయ్య గారును వీళ్ళ ఫొటోస్ అయితే మీకు ఎప్పుడు చూపించలేదు కదా! ఈరోజైతే పెట్టాననమాట. మీరు వీడియో అందరూ చూసాక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరూ కూడా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. నమస్తే. జై శ్రీరామ్.